ప్రైజ్ ది లార్డ్. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయనందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ప్రభువారు ఆత్మస్వరూపిగా మన మధ్యలో నివసిస్తున్నారు. తన ఎడల నమ్మకం ఉంచినటువంటి వారికి ఆయన ఆశ్రయంగా ఉండి, కేడముగా ఉండి సహాయాన్ని అందిస్తాడు. ఇక్కడ భక్తుడు తన అనుభవాన్ని తెలియచేస్తూ, ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు, నాకు కేడముగా ఉన్నాడు, నేను ఆయన నమ్ముకున్నాను గనక, ఆయన యందు నేను నమ్మిక ఉంచాను గనక నాకు సహాయం దొరికింది అంటూ మాట్లాడుతున్నాడు. సహాయము అందరికీ చేయటానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. అయితే ఎవరు దాన్ని పొందుకుంటారంటే ఆయనను నమ్మిన వారు మాత్రమే. ఆయనను హృదయమారా నువ్వు విశ్వసించి ఆయన దగ్గరకు నువ్వు వస్తే ఖచ్చితంగా ఆయన కార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్మికలోనే ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల నీవు నమ్మిన ఎడల నా మహిమ చూస్తావని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని, నమ్మడమే ఒక ప్రధానమైనటువంటి ఆశీర్వాదానికి మెట్టుగా మనం చూస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో ప్రభువును నువ్వు నమ్ముతున్నావా? ప్రతిదానికి అనుమానిస్తాం, ప్రతిదానికి సందేహిస్తాం. నిజమేనంటావా? జరుగుతుందంటావా? దేవుడు నా ప్రార్థన వింటాడంటావా? అసలు దేవుడు ఉన్నాడంటావా? దేవుడు చూస్తున్నాడంటావా? ఈ బైబిల్ అంతా నిజమేనా? ఈ పాస్టర్లు చెప్పేదంతా నిజమేనా? ఈ దేవుడు నిజమేనా అంటూ అపవాది మన చెవులోనికి వచ్చి చెప్పే అబద్ధాలన్నిటికీ చెవినిస్తాం. ఆ రోజు అవ్వ కూడా పాడైపోవడానికి కారణం అదే కదా. దేవుడు చెప్పిందంతా నిజమా అని ప్రశ్నించేసరికి ఆమె కింద పడిపోయింది. అంటే ఆమె అనుమానంలో పడిపోయింది. ఆ తరువాత ఆమె ఎన్ని భయంకరమైన అనుభవాలు గుండా తన జీవితాన్ని నడిపించుకుందో మనందరికీ తెలుసు. దయచేసి దేవునిని నమ్మండి, ఆయన నమ్ముకోండి. దేవుని నమ్మడం అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని నమ్ముకోవడమే. దేవుని వాక్యం చెప్పినట్లుగా నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఆయన సహాయాన్ని చూస్తావు. ప్రస్తుతము నీ స్థితి ఎంత బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత వేదనభరితంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత చింతాక్రాంతంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత అవమానభరితంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు కృంగిపోకుండా దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రభు చాలా మంచివాడు. మనుషులు త్రోసివేసినట్లు ఆయన త్రోసివేయడు. మనుషులు అసహించుకున్నట్లుగా ఆయన అసహించుకోడు. మనుషులు పెడచెవి పెట్టినట్టుగా నీ మాటలు ఆయన పెడచెవి పెట్టేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొర్ర పెడితే, నువ్వు కన్నీరు కారిస్తే, మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ఆయనకు సమర్పిస్తే, పాపమును విడిచిపెడితే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే, విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను దృష్టించే దేవుడై ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు. నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ సహాయం కొరకు అర్థిస్తున్నావో అది ఖచ్చితంగా నీకు దేవుడు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. పొండి నేను మీకేం చేయను అనలేదు. ఆపత్కాలంలో వాళ్ళు ఉన్నప్పుడు, చాలా భయంకరమైన శ్రమలో వారు గడుపుతున్నప్పుడు, ప్రభువుకు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఎంత తక్షణ జవాబు వారికి ఇచ్చాడో తెలుసా? ఎన్నోసార్లు యుద్ధ భూమిలో కూడా తన భక్తులు ప్రార్థన చేసినప్పుడు తక్షణ సహాయాన్ని దేవుడు వారికి అందించాడు. నీకు కూడా ఆయన సహాయాన్ని అందిస్తాడు. కొన్నిసార్లు వెంటనే సహాయం నీకు అందిస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు. ఆ ఆలస్యంలో నీకు దేవుడు ఏదో నేర్పాలనుకుంటున్నాడు. నువ్వేదో నేర్చుకోవాల్సి ఉంది, ఆయన వైపు చూడాల్సి ఉంది. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ సహాయం మాత్రం ఖచ్చితంగా నీకు చేస్తాడు. నాకు దేవుడు సహాయం చేయడం అనుకోవద్దు. ఆయన నమ్ముకో, ఆయన ఆశ్రయించు, ఆయన కేడంగా చేసుకో. దేవుడు నీకు సహాయం చేయటానికి సంసిద్ధంగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మనుషుల సహాయం వ్యర్థం, నీ సహాయం మాకు కావాలి. నీ సహాయం మేము పొందుకుంటే ఇంకా మా జీవితంలో ఏది నాయన కొరతగా ఉండదు కదా ప్రభువా. మరి నీ బిడ్డలకి నీ సహాయం కలుగును గాక. వారు నిన్ను నాయనా తండ్రి కేడముగా, నిన్ను ఆశ్రయంగా చేసుకుని, నిన్ను నమ్మి నీ నుండి వచ్చే ప్రతి సహాయమును పొందుకొరుప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.